సుబ్రహ్మణ్యం గారు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగేందుకు యోగాలో ఉన్న మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో మర్జరీ ఆసనం, ఉపవిత కోణ ప్రణామాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని రోజు సాధన చేయండి. ఈ యొక్క శరీరంలో కొవ్వు పేరుకునే సమస్య రాకుండా ఉంటుంది. అలా పేరుకున్నా సరే తగ్గిపోతుంది. ఈ ప్రక్రియల్ని యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. మర్జరీ ఆసనం, ఉపవిత కోణ ప్రణామాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని కొవ్వును తగ్గించుకోవచ్చు. మర్జరీ ఆసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగాలి. శ్వాస పీల్చుకుంటూ తలను పైకెత్తి వెన్నెముకను వీలైనంతగా కిందకు వంచాలి. తరువాత శ్వాస వదులుతూ గడ్డాన్ని ఛాతీకి ఆంచాలి. ఇలా ఈ ఆసనం రోజు 10 నుంచి 15 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ఉపవిత కోణ ప్రణామాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కుడి కాలును కుడివైపుగాను ఎడమ కాలును ఎడమవైపుగాను పోనిచ్చి ఉంచాలి. ఇప్పుడు శరీరాన్ని ముందుకు వంచుతూ నేలకు ఆంచాలి. చేతులు రెండింటినీ వీపువైపు తీసుకొని వస్తూ వెన్నుపూసపై ప్రణామం చేయాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు 3 నుంచి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. పైల్స్ సమస్యతో బాధపడుతుండే వాళ్ళు అతిబల ఆకులు, మిరియాలు సమాన మోతాదులో తీసుకొని నూరి చిన్న చిన్న మాతలు తయారు చేసుకుని ఉదయం సాయంత్రం 2 పూటల ఆహారానికి ముందు ముఖ్యంగా పరగడుపును తీసుకోవాలి. ఇలా 10 రోజుల పాటు చేసినట్లయితే పైల్స్ అంటే మొలలు పెరిగినవి కూడా తగ్గిపోతాయి.